హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి. నవరాత్రుల్లో అమ్మవారికి 4వ రోజు ప్రసాదంగా రవ్వ కేసరిని అయితే పెడతారు. చాలా ఈజీగా తయారు చేయొచ్చండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి అరకప్పు నెయ్యిని వేసుకోవాలండి. రవ్వ కేసరి చేయడానికి మొత్తం ఒక కప్పు నెయ్యి అయితే తీసుకోవాలి. అందులోకి ఒక అరకప్పు నెయ్యి వేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలండి. తెల్ల ఉప్మా రవ్వ అంటారు కదండి, దాన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. వేసుకొని లైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓపిక్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ కూడా రవ్వతో పాటే వేగించుకోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి మరగపెట్టి పక్కన పెట్టుకున్న వేడి నీళ్ళని ఇందులో వేసేసుకోవాలండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు నీళ్ళు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చల్లీలు వేసుకోవడం వల్ల రవ్వ ముద్ద ముద్దల్లా అయిపోతుందండి. కేసరి అంత బాగోదు. ఇలా మరిగించుకున్న నీళ్ళు వేసుకోవడం వల్ల స్మూత్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈ విధంగా కూడా చిక్కగా అయిపోయాక ఇందులోకి ఒక కప్పు పంచదార, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసిన వెంటనే కలుపుతూనే ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోకి మిగిలిన అరకప్పు నెయ్యిని కూడా వేసేసుకోవాలండి. అలాగే చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి. ఓన్లీ ఆప్షనల్ అంతేనండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా, టేస్టీగా, క్విక్గా రెసిపీ రవ్వ కేసరి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. దేవీ నవరాత్రుల్లోని 4వ రోజు అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యంగా పెడతారండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఎలా వచ్చేసిందో నాకు కామెంట్ చేసేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.